హలో నమస్కారం అండి. నా పేరు శ్రవణ్. సో, మీకు ఈ ఛానల్ ప్రకారం ఈ ఛానల్ అనేది పెట్టడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్సెల్స్ గురించి చెప్తాను. బేసిక్‌గా అందరికి ఎక్సెల్ గురించి తెలుసు బట్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చూసింది ఏంటంటే ఎక్సెల్ వల్ల చాలామంది జాబ్స్ క్రాక్ చేయలేకపోతున్నారు. తెలియక క్రాక్ చేయలేకపోతున్నారు. సో, ఎక్సెల్ తెలియక చాలామంది జాబ్స్‌లో ఉన్న హైయర్ పొజిషన్స్‌కి వెళ్ళలేకపోతున్నారు. సో, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా సమయంగా లేదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల జరుగుతుందా అని చెప్పేసి నేను ఛానల్ అనేది పెట్టడం జరిగింది. సో, ఈ వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్సెల్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే బిఫోర్ మీకు 5 స్లైడ్స్ చూపిస్తా ఈ వీడియోలో. 5 స్లైడ్స్ అనేవి డెఫినెట్‌గా మీకు ఉపయోగపడుతుంది. ఎవ్రీ వీడియోలలో స్లైడ్స్ పెంచుకుంటూ వెళ్తా. సో, బిఫోర్ యూజింగ్ దిస్ ఎక్సెల్ మనం అసలు ఏ మెథడ్స్ యూజ్ చేసాం డేటా సేవ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ 1 అది. నెక్స్ట్ ఎక్సెల్ టైమ్‌లైన్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎక్సెల్. నెక్స్ట్ ఫ్యూచర్స్ అండ్ టూల్ బార్స్ ఆఫ్ ది ఎక్సెల్. నెక్స్ట్ అనాటమీ ఆఫ్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ పార్ట్‌గా ఎక్కడెక్కడ ఏ విధంగా యూజ్ అవుతుందో అని చెప్పడానికి. అండ్ వర్కింగ్ విత్ ఫార్ములాస్ అండ్ ఎక్సెల్‌లో ఎలాంటి ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తామని చెప్పడానికి. నెక్స్ట్ ఎక్సెల్ షార్ట్‌కట్ కీస్ ఎన్నున్నాయి, 230 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో, అవి ఎలా యూజ్ అవుతాయని మీకు చెప్పడానికి. ఫార్ములాస్ ఫర్ ఎక్సెల్ 130 ఫార్ములాస్ ఉన్నాయి. సో, వీలుకప్స్ అండ్ పివట్ టేబుల్స్ ఎలా యూజ్ అవుతాయని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తా. సో, మనం మాన్యువల్ మెథడ్స్, ఎర్లీ డిజిటల్ టూల్స్ ఎలా యూజ్ చేసాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో, బిఫోర్ యూజింగ్ ఎక్సెల్ మాన్యువల్ మెథడ్స్ బట్ ఎలా యూజ్ అయ్యాయంటే ఎక్సెల్ ఈజ్ వైడ్లీ యూజ్ టు టుడే ఇన్ డేటా మేనేజ్మెంట్. చాలా యూజ్ అవుతుంది ఎక్సెల్ టుడే డేటా మేనేజ్మెంట్‌లో. బట్ బిఫోర్ ఎక్సెల్ మాన్యువల్ అండ్ డిజిటల్ వర్ యూజ్డ్. అంటే పేపర్ రికార్డ్స్, నోట్ బుక్స్, రిజిస్టర్స్ అండ్ లెడ్జర్ బుక్స్ అనేవి మనకు తెలియకపోవచ్చు కానీ మన ఫాదర్స్ కానీ వాళ్ళకి తెలుస్తుంది బాగా. సో, వాళ్ళనేది లెడ్జర్ బుక్‌లో నోట్ డౌన్ చేసుకున్నారా అనేది అని అని మీరు వినమైనా ఎక్కడ వినడం జరుగుతుంది. సో, లెడ్జర్ బుక్స్ కూడా యూజ్ చేసేవారు అప్పట్లో. యూజ్ ఫర్ అటెండెన్స్ ఆర్ సేల్స్ అండ్ ఎక్స్‌పెన్సెస్. టైప్ రైటర్స్‌లో టైప్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, ఇన్వర్ట్స్ క్రియేట్ చేయడం, అండ్ లెటర్స్ క్రియేట్ చేయడం. అక్కడ ఎడిటింగ్ అనేది ఉందో ఒక చిన్న రీటైప్ వచ్చినా సరే రీటైప్ అనేది చేయాలి. మాన్యువల్స్ అండ్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్. రూలర్స్ అండ్ గ్రాఫ్ పేపర్, స్కూల్స్, ఆఫీసెస్, షాప్స్ కూడా యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ దాని తర్వాత డిజిటల్ టూల్స్ వచ్చాయి లైక్ పంచ్ కార్డ్స్. అంటే కంప్యూటర్లో డేటా ఇన్పుట్ ప్రాసెసింగ్ చేయడం, కామన్ బ్యాంక్స్, గవర్నమెంట్ సిస్టమ్స్ యూజ్ చేయడం. మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది. విసల్ క్యాలిక్యులేటర్ 1979 క్యాలిక్యులేటర్ ద్వారా ఎలక్ట్రానిక్గా. అదే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ అనేది చెప్పుకునేవారు. తర్వాత 80స్లో ఫినాన్స్ అండ్ అనాలిసిస్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. దాని తర్వాత క్యూటప్ ప్రో కాంపిటేటివ్ స్ప్రెడ్ ప్రోగ్రామింగ్ అనేది వచ్చింది. దాని తర్వాత డేటా బేస్, ఫాక్స్ బేస్, పారాడాక్స్, కస్టమర్ రికార్డ్స్, ఇన్వెంటరీ యూజ్ చేయడానికి ఉపయోగపడ్డాయి. రిక్వైర్డ్ సమ్ ప్రోగ్రామింగ్ సమ్మరీ లాగా ఉపయోగపడ్డాయి. సో, మాన్యువల్ అండ్ ఎర్లీ డిజిటల్ టూల్స్ బిఫోర్ ఎక్సెల్గా యూజ్ అయ్యాయి. దాని తర్వాత ఎక్సెల్ రాకముందు బిఫోర్ యూజింగ్ మనం ఏ టైప్ ఆఫ్ యూజ్ చేసుకునే వాళ్ళం అంటే మాన్యువల్ మెథడ్స్, ఎర్లీ డిజిటల్ టూల్స్, పంచ్ కార్డ్స్, ఎర్లీ డేటాబేస్. సో, జనరేషన్ టు జనరేషన్ అనేవి మనకి ఇవి అలా డెవలప్ అయ్యి వచ్చాయి. నెక్స్ట్ 1985లో స్టార్ట్ చేస్తే ఎక్సెల్ అనేది 2020 వరకు మైక్రోసాఫ్ట్ 365 వరకు ప్రాసెస్ అనేది ఇంటిగ్రేట్ అవుతూ, కొలాబరేటివ్ అవుతూ, వర్షన్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1985లో వచ్చింది. తర్వాత 1987లో వచ్చింది. తర్వాత 1990లో వచ్చింది. అప్డేట్ అయ్యి 1995, 2001, 2010, 2016, 2022 అలా అప్డేట్ అయ్యి వచ్చింది. మైక్రోసాఫ్ట్ యాపిల్ మైక్రోటనిష్ అని చెప్పేసి మన కంపెనీ అనేది స్టార్ట్ చేసింది. దాని తర్వాత వర్షన్ అనేది 1987లో స్టార్ట్ అయింది. తర్వాత 1990లో ఎక్సెల్ 3.2 ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 1995లో అది అప్డేట్ చేశారు. అలా అప్డేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సెల్కి వెళ్దాం. దాంట్లో ఇంతకుముందు మీకు క్లియర్గా ముందున్న 3 స్లైడ్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఎవరైనా మనం ఏది యూస్ చేసామా, ఎక్సెల్ ముందు ఏం చూసామా, ఏది యూస్ చేసామా, ఎలాంటి టైప్స్ ఆఫ్ యూస్ చేసామా డెఫినెట్గా అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో, డెఫినెట్గా అనేది మీరు యూస్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ క్రియేట్ ప్రొఫెషనల్ స్ప్రెడ్షీట్స్ అండ్ చార్ట్స్. It performs a number of functions and formulas to achieve projects.
It is quite used in entering, editing, analysis, and storing of data. MS Excel is a replacement of pencil. Calculator can create charts with cells and clip arts in Excel. సో ఎక్సెల్ అనేది మన ప్రొఫెషనల్ స్ప్రెడ్షీట్స్ అండ్ చార్ట్స్ అండ్ పివట్ టేబుల్స్ వల్ల యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ఎంటరింగ్, ఎడిటింగ్ అండ్ అనాలిసిస్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ సెట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇవి డెఫినెట్లీగా రీప్లేస్ చేసాయి పెన్సిల్, బుక్స్, క్యాలిక్యులేటర్స్, చార్ట్స్, కలర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేసాయి. సో ఇది మనకి బేసిక్ ఆఫ్ ఎక్సెల్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సెల్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సెల్లో ఈ స్లైడ్స్ అన్ని చూద్దాం. సో ఈ స్లైడ్స్ అన్ని చూసే ముందు ఈ 5 minutes వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.